నాన్న రాసుకోవడానికి పెన్ అయిపోయింది, నాకు ఒక 4 పెన్నులు తీసుకొని రా నాన్న వచ్చేటప్పుడు. 4 ఎందుకు రా, ఒకటి చాలదారా నీకు? అది కాదు నాన్న, ఒకటి రాయలేదనుకో ఇంకోటి రాస్తది కదా, అందుకే తెమ్మని చెప్పిన. నీకు నీ అమ్మకున్నంత అనుమానం చచ్చిందిరా నాయన. సరేలే తీసుకొస్తాలే. థ్యాంక్ యూ నాన్న. అరే జఫా ఏడున్నావు, ఇటారా. చెప్పు నాన్న. ఇగో పెన్నులు, స్కేళ్లు అని రబ్బర్లు అన్ని ఇందులో ఉన్నాయి, మళ్ళా అడగకు నన్ను. తీసుకో. థ్యాంక్ యూ నాన్న. అవును, ఎలక్ట్రిక్ వైర్ ఎక్కడ పెట్టినా? అదే సంచిలో ఉంటదిలే, సాయంత్రం వచ్చాక మొత్తం వైరింగ్ సెట్ చేస్తా. ఏమేమో ఎక్కడున్నావే? చెప్పండి, వంట రూమ్ లో ఉన్నాను. నేను బయటికి వెళ్ళొస్తాను గానీ ఎలక్ట్రిక్ వైర్ వాడికి ఇచ్చిన సంచిలో ఉంది, అది తీసి పక్కన పెట్టు, లేదంటే ఏదో తీట పని చేస్తాడు వాడు. సరే అండి, తీపిస్తాను. కరెంటు పెడితే అన్ని పని చేస్తాయి కదా, ఏంటి సోఫా పని చేయట్లేదు? అంటే మా నాన్న తెచ్చిన వైర్ సరిగ్గా పని చేయట్లే అనమాట. మా నాన్న వచ్చాక చెప్తా నాకు నీ సంగతి. ఏమేమో ఆ వైర్ తీసుకురా. ఏ వైర్ అండి? ఇదొక మరపు మర్చిపోయి ఉంటది. అమ్మ కాసేపు కూర్చుందాం, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి తిరిగి తిరిగి. ఏంటండి ఇందాక ఏదో అంటున్నారు? ఏంటి మాట్లాడుకుని నోరు తెరిచి కూర్చుంటావేంటి? మాట్లాడయ్యా. ఈ అమ్మ కడుపు కాల, ఇది షాక్ కూడా వస్తుంది. అగండి, మెయిన్ ఆఫ్ చేసి వస్తాను. ఇప్పుడు ఎలా ఉందండి? ఎక్కడే ఆ దొంగ నా కొడుకు? ఏం చేసారు? నాన్నకి సోఫా షాక్ కొట్టింది. అయితే పని చేస్తుంది అనమాట. అబే సాలే, ఏంట్రా పని చేయడం? మన ఇంట్లో దేనికైనా కరెంటు వైర్ కనెక్షన్ ఇస్తే అన్ని పని చేస్తాయి కదమ్మా. అలానే సోఫాకి ఇచ్చిన, అదేం కదలట్లేదు, అందుకనే వెళ్ళిపోయినా. అయితే ఇప్పుడు పని చేస్తుంది అనమాట. ఇది భాగ్యం. ఎందుకు ఏమిటి ఎందుకు అనకుండా పోయి మెయిన్ వేసి రాపో. సరే అండి. నాన్న ఒకసారి సోఫాలో కూర్చోపో. సరే నాన్న. భాగ్యం మెయిన్ ఆఫ్ చేయి. పని చేసిందా కరెంటు? ఇంకోసారి ఇలాంటి పనులు చేసామంటే డైరెక్ట్ గా మెయిన్ బోర్డు లో వేలు పెట్టిస్తాను నా కొడక.